నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. వైకాపా హయాంలో రాష్ట్రంలో మామూలు విధ్వంసం జరగలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% స్ట్రైక్ రేట్తో ప్రజలు తమ కూటమిని గెలిపించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రం కోలుకునేలా చేసిందని, హామీల అమలుకు కూడా బాధ్యత తీసుకుందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వైకాపా పాలనపై విమర్శలు చేశారు. వైకాపా హయాంలో అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. 2019-24 మధ్య ఇలా కన్నీళ్లు పెట్టుకున్న వారెందరో ఉన్నారన్నారు. నోటీస్ ఇవ్వకుండానే తనని అరెస్ట్ చేశారన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనను అడ్డుకున్నారని చెప్పారు. నాడు మమ్మల్ని అడ్డుకున్న వాళ్లు ఇవాళ నీతులు చెబుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రం కోలుకునేలా చేసిందని, హామీల అమలుకు కూడా బాధ్యత తీసుకుందన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు విడుదల చేస్తామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ కార్యక్రమం పింఛన్ల పంపిణీ. దీనికోసం ఏటా 34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదన్నారు. ఈ ఏడాదిలో 1000 ఏసీ బస్సులను తీసుకొస్తున్నామని, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చామని, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా 20,000 రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. నిరుపేదల కోసం పెట్టిన అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం నిలిపివేసిందని, తమ ప్రభుత్వం రాగానే మళ్లీ వాటిని ప్రారంభించామన్నారు. వివక్ష చూపకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని చంద్రబాబు వివరించారు. లా అండ్ ఆర్డర్, గంజాయి ఇవన్నిటిపైన ఇచ్చాం. అది అయిన తర్వాత దిశ స్టేట్ ఫైనాన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత దిశ అక్కడితో కూర్చోకుండా ఆ రోజు ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ తయారు చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. విజన్లో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని క్లారిటీతో ముందుకు పోతూ ఈ 20 నెలలు ప్రయాణం సాగించాం. సమీక్షలో మీరు ఒకసారి ఆలోచిస్తే దిశ ఎవ్వరూ ఊహించని విధంగా ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం దిశ. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మంచం మీద ఉండే వాళ్ళకి 15,000, సీరియస్ డిసీజెస్ ఉండే వాళ్ళకి 10,000, 4,000 మామూలు వాళ్ళకి, దివ్యాంగులకి 6,000, మొత్తం కలిసి ఎవ్రీ మంత్ దిశ 2,700 నుంచి 800 కోట్లు, సంవత్సరానికి దగ్గర 33,000 నుంచి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం దిశ. దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు. మనం ఆ రోజు 5 ఏళ్ళు ఒక 500, 600, 750 పెంచుకుంటా పోయారు. చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ పేదవాళ్ళకి మీరు ఒకసారి చూస్తే ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం. ఏప్రిల్ నుంచి ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై నుంచి బకాయిలు కూడా చెల్లించి ఒక్కొక్కరికైతే 7,000, 8,000, 10,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రెండవ దిశ, ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. మనం ఆ రోజు చెప్పాం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట 15,000 రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి 10,700 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం దిశ దేశంలో ఎక్కడా లేదు. ఒకేసారి వేసాం. 3వ అతిపెద్ద ప్రోగ్రాం దిశ. ఇప్పుడే 43 కోట్ల మంది ప్రయాణం చేశారు. లాస్ట్ ఆగస్టు 15 మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు సాధ్యమా అన్నారు, అసాధ్యమన్నారు. దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా. అదే బస్సులు ఒక ప్రోగ్రాం ఇచ్చాం, చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు
ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ దుర్మార్గ అసమర్థ విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వెల్లోకి వచ్చి ఆర్చుకోవడం హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయటమే అని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచామని, తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. రైతులకు గత ప్రభుత్వం 1,674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు చెల్లించలేదని, రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కౌలు రైతులందరూ ధైర్యంగా ఉండండి, మీకోసం ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే 10,000 మందికి ఏకకాలంలో పదోన్నతులు ఇచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టామని అన్నారు. కొన్ని రహదారులకు గంటల వ్యవధిలోనే అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ నిధులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పక్కదోవ పట్టించిందన్నారు. జల్ జీవన్ మిషన్ లో 27,000 కోట్లలో గత ప్రభుత్వం 23,000 కోట్ల రూపాయలను వినియోగించుకోలేకపోయిందని తెలిపారు. నిధులు వినియోగించుకోకపోవడంతో నిధులు వెనక్కిపోయాయని అన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా కూటమి చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు, కౌలు రైతుల కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1,674 కోట్లు చెల్లించకపోతే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అది కాకుండా అది పే చేసిన తర్వాత దాని తర్వాత 10,650 కోట్లు 7.37 లక్షల రైతాంగానికి 24 గంటల్లోనే 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పిఎం జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతోటి 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష. ప్రతి ఒక్క భక్తునికి శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణతో కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, బొజ్జల సుధీర్లతో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానన్నారు. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాలు చుట్టూనే ఉందన్నారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో
అపచారాలు చాలా జరిగాయని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో పాలక మండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని పవన్ తెలియజేశారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా పాలక మండళ్లు పనిచేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు 10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికి ఈ గిరి ప్రదక్షిణతో ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అనంతరం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. 15,016 ఆలయాలకు పాలక మండళ్లను వేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే సుమారు 1000 ఆలయాలకు పాలక మండళ్లను నియమించామని చెప్పుకొచ్చారు. మిగిలిన వాటిపైన దృష్టి సారిస్తామని మంత్రి వెల్లడించారు. అంటే పాలక మండలి కనుక నిజంగా వారి విధులు కనుక నిర్వహించుంటే ఈ తప్పులు జరుగుండేవి కామేమో నాకు అనిపిస్తాయి. సో భవిష్యత్తులో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు కానీ ఆ అపచారాలు కానీ మనం చేయకుండా ఉండాలి. మనకి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మనం పాలిటిక్స్ అసైడ్ లేదంటే ఎటువంటి విషయాలకి తావివ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఉదాహరణకి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్ళే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. అలాగే వాడపల్లి 7 వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కరకట్ట వెంబడే రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధుల్ని మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్ల పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం. మరెండో చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. నూతన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరిగా ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని దాన్ని ముందుకు తీసుకెళ్తే భక్తులకి చాలా వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం నుండి మన ఆలయాల అభివృద్ధికి సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కట్టుబడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. విద్యాశాఖలో వైసీపీ ప్రభుత్వం 4,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. దీనిని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. ప్రభుత్వం సత్యదూరమైన మాటలు చెబుతోందని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. బొత్స ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందిస్తూ వైసీపీ సభ్యులు అబద్ధాలు చెప్పి బయటకు వెళ్లిపోతున్నారని విమర్శించారు. సమస్యలు వినటానికి పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని లోకేష్ స్పష్టం చేశారు. వినండి దయచేసి కోపుకుని వినండి. ఫ్యాషన్ కాదు మీరు చేస్తున్న ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతున్న చర్చతోనే దానికి న్యాయం చేస్తారని చెయ్యాలని కోరికతో
ప్రజలకు రిజిస్టర్ అయితే మీకేదో జ్ఞానం దొరుకుతుంది, భగవంతుడు వచ్చి మీకు మంచి జ్ఞానం ఇస్తారని ఇస్తారంతో మేము అనుకుంటాం తప్ప మాకేం ఫ్యాషన్లో మాకేమి ఏవైతే కోసం మాకు లేవు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానం ఇవాళ ఏం చేస్తారని చెప్తే వారు ఏం చెప్తారు, ప్రైవేట్ జీవితంలో వస్తే పోటీ పడతారు. ప్రైవేట్ ఇస్తే పోటీ పడడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వచ్చాయో నాకు చూడమని అధ్యక్ష. ఎందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మీరు పెట్టట్లేదు? ఉన్న కాలేజీని ఎందుకు తీస్తారు? ఇస్తున్న అప్గ్రేడేషన్ ఎందుకు ఆపారు? కానీ ప్రైవేట్ కాలేజీ కోసం కాదా, ప్రైవేట్ జీతాల కోసం కాదా? సమావేశం పెట్టి మమ్మల్ని పిలండి, సమావేశం పెట్టి మమ్మల్ని పిలండి, మేము చెప్తాం. అక్కడ ప్రైవేట్ ప్రభుత్వంలో ఉన్న జూనియర్ క్లాస్ ఒక్క జూనియర్ క్లాస్ పెట్టలేదు సరికదా? అప్గ్రేడ్ చేసి ఎంతమంది ఇచ్చిన ఇంటర్మీడియట్ జూనియర్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థ వ్యాపారం చేస్తున్నారు రికార్డు. కాబట్టి వీటికన్నిటి దృష్టిగా మీరు వాకౌట్ చేస్తారు. కలుపు మీ ముందర వెనకాల కాదు, వెళ్ళండి, వాస్తవాలు తెలుసుకోండి. అధ్యక్ష నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష, అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష. అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష. నేనేం చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్. 4,000 కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు, నేను విద్యాశాఖ మార్చులుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పాము. ఇట్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్కి ఇస్తాం, దానిపైన డిస్కస్ చేయమని. నంబర్ 1. నంబర్ 2, గౌరవ మంత్రి గారు ఏమన్నారు, ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం 70,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పెరిగారు అధ్యక్ష. అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. బొత్స గారు మాట్లాడుతున్నారే, వాళ్ళ అధికారులు 5 సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు, బ్యాగ్స్ ఇవ్వలేదు, మధ్యాహ్న భోజనం పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం, ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం. ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 100-day యాక్షన్ ప్లాన్ పెట్టి 10th క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. అది మా లక్ష్యం అధ్యక్ష. వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను. అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష, ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష. ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు. మీరు గమనించండి దయచేసి, ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు, హాయిగా టీ తాగుతారు, మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అరే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పుండొచ్చు. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే ఈరోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం. రాయలసీమకు సాగు తాగునీరు అందించే ప్రాజెక్టులను రద్దు చేసి జగన్ సీమ ద్రోహిగా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. శాసన మండలిలో నేరడి ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సమాధానమిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది నుండి 34 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా నేరడి బ్యారేజీని రూపొందించడం జరిగిందన్నారు. నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా రాష్ట్రంతో ఉన్న వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఒడిశా రాష్ట్రంతో వివాదాన్ని పరిష్కరించేలా ఇటీవలే సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారన్నారు. నెరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించడానికి వీలుగా ట్రిబ్యునల్ తీర్పును త్వరగా అధికారిక గెడ్జెట్లో ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని జలశక్తి మంత్రిని కోరడమైందని అన్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు కేసీ కెనాల్కు సాగునీరు అందించేలా తుంగభద్ర నదిపై 20 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. సుంకేసులకు 16 కిలోమీటర్ల ఎగువన 20.15 టీఎంసీల కెపాసిటీతో దీన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ కనుక పూర్తయినట్లయితే పర్టికులర్గా ఏదైతే కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు, అదేవిధంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి కొడమూరు, కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లి అంటే ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్కి సంబంధించి మేజర్గాను, అదేవిధంగా కర్నూలు, నంద్యాల, కడప పట్టణాలకు సంబంధించి త్రాగునీటి సరఫరా కోసం భవిష్యత్తులో ఆదోని, ఎమ్మెనుగూరు, మంత్రాలయం, ప్రతికొండ, కొడమూరుకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంతానికి అవసరాల దృష్ట్యా ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ని రూపొందించిన మాట వాస్తవం అధ్యక్ష. దీనికోసం 2019 ఫిబ్రవరిలో
2890 కోట్ల రూపాయలతోటి ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీనికి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కొంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ రావడంతో, అంటే ఏదైతే ఈ గుండ్రేవుల ద్వారా మన రాష్ట్రంలో అయితే 11 గ్రామాలు ముంపుకు గురవుతూనే 15,200 ఎకరాలు అయితే మన రాష్ట్రం కాబట్టి మనకి ఇబ్బంది లేదు అధ్యక్ష. కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి 5 గ్రామాలు అంటే 7,800 ఎకరాలు ముంపుకు రావడం, కర్ణాటకలో 400 ఎకరాలు అంటే టోటల్గా 23,129 ఎకరాలు ఏదైతే ఈ యొక్క ఇంటర్స్టేట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీనివల్ల ఏదైతే తెలంగాణ అదేవిధంగా కర్ణాటక సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టెన్స్ అంటే ఏదైతే సమ్మతి గురించి మనం కూడా వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మరి సమ్మతి ఒకటి రావాల్సిన అవసరం ఉంది. రెండవది ఏదైతే కేఆర్ఎంబి అదేవిధంగా సిడబ్ల్యూసి అదేవిధంగా ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఒకటి రావాల్సి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా అంతక ఇంటర్స్టేట్ అంతర్రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం చేసి ఈ గుండ్రేవులను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. కల్తీ మద్యం స్కామ్పై 13 ల్యాబ్లలో సిట్ అధికారులు పరిశీలించిన తర్వాతే విచారణ చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ హయాంలో ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి తర్వాత రేట్లు పెంచారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో మద్యం ధర పెంచారని, చాలా మంది ఈ ధరలు చెల్లించలేక జంగారెడ్డిగూడెం లాంటి చోట కల్తీ మద్యం తాగి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సరఫరాను నాడు అంతా ఒక మాఫియాలా చేశారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. కల్తీ మద్యంపై ఏపీ అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. కల్తీ మద్యానికి సంబంధించి 29 కేసులు నమోదు చేశామని తెలిపారు. కల్తీ మద్యం తరలింపునకు ఉపయోగించిన 34 వాహనాలను సీజ్ చేశామని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి తీసుకొచ్చిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై 31,081 కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. ఈ కేసులో రవాణాకు ఎన్డీపీఎల్ అక్రమ రవాణాకు ఉపయోగించిన 10,232 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. కల్తీ మద్యం స్కామ్పై 13 ల్యాబ్లలో సిట్ అధికారులు పరిశీలించిన తర్వాతే విచారణ చేస్తున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి తర్వాత రేట్లు పెంచారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో మద్యం ధర పెంచారని, చాలా మంది ఈ ధరలు చెల్లించలేక జంగారెడ్డిగూడెం లాంటి చోట కల్తీ మద్యం తాగి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సరఫరాను నాడు అంతా ఒక మాఫియాలు చేశారని ఆరోపించారు. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా నిందితులుగా ఉన్నారని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కల్తీ లిక్కర్ సరఫరా జరగకుండా నవోదయం పేరుతో క్యాంపెయిన్ చేస్తున్నామన్నారు. ఈ మద్యం విధానాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకునే దానికోసం ఆ రోజు ఎన్నికల ముందు వెళ్ళేటప్పుడేమో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక దశల వారీగా నిషేధం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి రేట్లు పెంచి అధ్యక్ష, అలాగే బ్రాండ్లు కూడా వాళ్ళకి కావాల్సిన అసలు వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు కూడా వ్యాపారంలో 19 నుంచి 24 రావడం, పనికిరాని బ్రాండ్లు పెట్టడం, ఇవన్నిటి వల్ల కొంత బయట నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రావడం, కొంతమంది ఈ రేట్లు కొనుక్కోలేక మరి మామూలు ఇల్సిట్ లిక్కర్ తాగడం, అలాంటి కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి అధ్యక్ష. దాంట్లో జంగారెడ్డిగూడెంలో దాదాపు ఒక 25 మంది దగ్గర చనిపోవడం జరిగింది అధ్యక్ష. స్పూరియస్ లిక్కర్ 2-3 చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి అధ్యక్ష. చాలా దురదృష్టకరం. నిన్న మరి వారు చెప్పినట్టుగా బెయిల్ విషయంలో కూడా దగ్గర 3,500 కోట్ల రూపాయలు పెద్ద కేసు, ఇది సామాన్యంగా చూస్తాను వీల్లేదని. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు మనం వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ రోజు మరి డిస్టిలరీస్ని అలాగే అక్కడ ఉన్నటువంటి మద్యం వ్యాపారం గవర్నమెంట్ షాప్స్ అని చెప్పి రెంటల దగ్గర అన్నీ కూడా ఒక మాఫియాలాగా చేశారు అధ్యక్ష. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా సిట్ వేసాం, సిట్ విచారణ జరుగుతుంది. సిట్ విచారణ ఆయన కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. అలాగే వాహనాల విషయం, ఎందుకంటే మనం వచ్చిన తర్వాత స్పూరియస్ లిక్కర్ మొత్తం కూడా కంట్రోల్ చేసాం. నవోదయం ప్రోగ్రాం పెట్టి ఎక్కడ కూడా స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసాం అధ్యక్ష. ఎక్కడన్నా వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు మనం రేట్లు, బ్రాండ్లు అన్నీ కూడా ఈక్వల్గా పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా తీసుకురావడం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మన రాష్ట్రంలో తగ్గింది అధ్యక్ష. మన రాష్ట్ర ఆదాయంలో బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో పెరిగింది అధ్యక్ష. ఇవాళ ఎందుకంటే ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం. ఇవాళ ఆ ఇల్సిట్ లిక్కర్ తాగి అనేక మంది లివర్లు లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి కొన్ని బ్రాండ్స్ వల్ల కూడా చాలామంది హెల్త్ పాడైపోయింది అధ్యక్ష. లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, చాలామంది బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినాయి. ఆ కేసులు చాలామంది మరణాలు కూడా చెందినాయి జరుగుతున్నాయి అధ్యక్ష. అందుకనే ఇవాళ 13 రకాలైనటువంటి ల్యాబ్స్లో టెస్టులు చేసి ఈఎన్ఏ దగ్గర నుంచి డిస్టిలరీస్ దగ్గర నుంచి షాప్స్ వరకు వెళ్ళే వరకు కూడా టోటల్ మనం దాని మీద పూర్తి స్థాయిలో
మన ఆధీనంలో పెట్టుకున్నాం అధ్యక్ష. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హీరో అల్లు అర్జున్ కూడా సిగ్గుపడేలా అంబటి సైగలు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే ఓ క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను అడ్డగోలుగా దోచుకుని ఇప్పుడు కులం కార్డు బయటకు తీశారని ధ్వజమెత్తారు. అరాచక శక్తులకు కులం కార్డు తీసే అర్హత లేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను జగన్ తిట్టించినప్పుడు అంబటికి కాపు కులం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. కాపులతో పాటు అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టిందే కాకుండా తగ్గేదేలే అంటూ సైగలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసే రాంబాబుకు కుటుంబ సభ్యులు ఆనాడే గడ్డిపెట్టి ఉంటే నేడు వారు రోడ్డెక్కాల్సిన పని ఉండేది కాదని పంచుమర్తి అనురాధ హితవు పలికారు. కాపులు తాగుబోతులంటూ అంబటి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా అనురాధ మీడియాకు వినిపించారు. మరి రిమాండ్లోకి వెళుతూ రిమాండ్ విధిస్తే జైల్లోకి వెళుతూ ఆ బస్ ఎక్కినప్పుడు తగ్గేదే లేదని చెప్పి సైగలు చేయడం అతని అరాచకానికి పరాకాష్ట అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు అసలు కులం అనేది అంటదు. మీరొక అరాచకవాదులు, తీవ్రవాదులకి ఎలా కులంతో పని లేదో మీలాంటి విధ్వంసకారులకి, అరాచకం సృష్టించే వారికి, మినిమం క్యారెక్టర్ కూడా మెయింటైన్ చేయని వాళ్ళకి, మహిళల్ని బూతుల్ని తిట్టే వారికి, ఏ పుణ్యం బాబుకి ఏనాడు రాజకీయాల్లోకి రాని భువనేశ్వరి మేడం గారిని అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మీకు, ఈరోజు చంద్రబాబు గారి తల్లిని అవమానించే విధంగా పచ్చి బూతులు తిట్టిన మీకు, 14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మన్ననలను పొందుతూ ముందుకు నడుస్తున్న చంద్రబాబు గారిని పచ్చి బూతులు తిట్టే మీకు అసలు కులం అంటదు అని చెప్పి సెప్టిక్ ట్యాంకులు పనిచేసుకుంటా సెప్టిక్ ట్యాంక్లో పడిపోయి అనారోగ్య పాలైతే సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇమ్మని చెప్పి అడిగితే 5 లక్షలు శాంక్షన్ చేసి నువ్వు 2.5 లక్షలు నాకు ఇస్తావా సస్తావా అని చెప్పి కూర్చున్న వ్యక్తి ఈ అంబటి రాంబాబు. ఇంత నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తూ ఈరోజు కులాల గురించి మతాల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. జగన్ హయాంలో దశలవారీ మద్యం నిషేధమని చెప్పిన మాట తుంగలో తొక్కిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. కల్తీ మద్యం కేసులో ముద్దాయిల్లో విజయసాయిరెడ్డి ఒకరిగా ఉన్నారని ప్రస్తావించారు. కింగ్ పిన్, ఆయన వెనుక ఉన్న కింగ్ ఎవరో ఈ కేసులో బయటకు రావాలని చెప్పారు. 3,500 కోట్ల స్కామ్లో 360 రోజులైనా బెయిల్ ఇవ్వమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో కల్తీ మద్యంపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. కల్తీ మద్యం కేసుపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారని, ఈ స్కామ్లో 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోందని అన్నారు. మద్యం ధర పెంచితే తాగరనే సాకుతో నాణ్యమైన మద్యాన్ని మందుబాబుల నుంచి దూరం చేస్తారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యాన్ని 99 రూపాయలకి అందిస్తోందని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో తప్పు చేశారని, నాటి ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధమైన విధానం మంచిది కాదని పేర్కొన్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజల్ని ఆనాటి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టడం జరిగింది అధ్యక్ష. దానికి నిదర్శనం అనుకోకుండా ఈ ప్రశ్న సభలోకి వచ్చే సమయానికే నిన్నే సుప్రీంకోర్టులో కూడా ఆ కేసులో ప్రధానమైన నిందితుడు విజయసాయిరెడ్డి గారి మాటల ద్వారా చెప్పాలంటే కింగ్ పిన్, ఆ కింగ్ పిన్ అనుకున్న కింగ్ ఎవరో కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ కింగ్ పిన్ అన్ని చేశాడన్నారు. నిన్న సుప్రీంకోర్టులో 3,500 కోట్ల రూపాయలు స్కామ్ కాబట్టి ఇతనికి 300 రోజులైనా కూడా బెయిల్ ఇవ్వం, బెయిల్ గురించి అడగొద్దు అని కూడా సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పడం జరిగింది. ఇది ఆనాటి ప్రభుత్వం నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవటం, నాసి రకం మద్యం, దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఆ రోజున మద్యం తయారీ కంపెనీల నుంచి కమిషన్ల రూపంలో లిక్కర్ కేసుపై 250 రూపాయలు, బీరు తదితర వాటి మీద 150 రూపాయలు కమిషన్లు తీసుకొని ఒక వ్యవస్థీకృత నేరం కింద దీన్ని మార్చి ఈ రోజున సిట్ ఏర్పాటు చేస్తే తేలింది ఏంటంటే 3,500 కోట్ల పైచీలకు దీంట్లో కుంభకోణం ఉన్నట్టుగా బయటపడింది అధ్యక్ష. ఇంకా విచారణ జరుగుతూ ఉంది, కోర్టుల్లో కూడా ఉంది, కొంతమంది నిందితులు అరెస్ట్ అయి ఉన్నారు. సరే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాల్ని ప్రజలకు ఏమైతే ఇబ్బంది కలిగి నాసి రకం మద్యం కావలసిన బ్రాండ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడతా ఉంటే
ధర పెంచితే ప్రజలు మద్యం తాగరు అనే ఒక సాకు చూపిస్తూ ధరలు కూడా పెంచి ప్రజలకి నాణ్యమైన మద్యం అందుబాటులో లేకుండా చేసినందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింద తరగతి ప్రజలు వాళ్ళు అలవాటు పడిన తర్వాత ఆ అలవాటును మానుకోలేని పరిస్థితి ఉంటే 99 రూపాయలకే మద్యం అందుబాటులో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.